వాస్తవంగా నిన్న 2 రోజుల పాటు కలెక్టర్ల మీటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేదు. అలాగే ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ అటెండ్ కాలేదు. ఆయన ఏమన్నా సినిమా షూటింగ్ అదేదో మొన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' డబ్బింగ్ ఆ రోజున కూడా మనం వీడియో కూడా చేసాం. ఆయన ఓ పక్కన మంత్రిగా చేస్తూనే సిన్సియర్‌గా చేస్తున్నాను. ఆయన ఎందుకు రాలేదు అంటే దాని గురించినేమో అనుకున్నా. అయితే ఇవాళ ఇంకో పక్కన విశాఖ జిల్లాలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేంటి ఇక్కడ అటెండ్ కాకపోవడం, అక్కడ అటెండ్ కాకపోవడం అన్నటువంటిది ఒక చర్చ ఆటోమేటిక్‌గా నడుస్తది. కాపోతే ఆయన చంద్రబాబుకి వ్యతిరేకంగాను ఉండరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ఉండరు, అసంతృప్తి వ్యక్తం చేయరు. సర్దుకుపోతా ఉంటారు. అదే సందర్భంలో జగన్‌తో పోల్చుకుంటే చంద్రబాబు బెటరు అనుకుంటారాయన. తను అధికారంలోకి రాలేనప్పుడు చంద్రబాబుని అధికారంలో ఉండనిచ్చి జగన్‌ని ఆపితే సరిపోతుందని అనుకుంటారు. అదే ఆయన నైజం. అందులో తప్పా, రైటా అన్నది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ మీటింగ్‌కి 5గురు గైర్హాజరయ్యారు. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నారు, నాదెళ్ల మనోహర్ ఉన్నారు. అదేదో ఆవిర్భావ దినోత్సవం అన్నారు. ఆవిర్భావ దినోత్సవాలు ఏ ఊరికి ఆ ఊరు ఎక్కడికక్కడ పెట్టుకుంటున్నారు. భారీ బహిరంగ సభలు ఏమి లేదు కదా! ఇప్పుడు నిన్న వైసీపీ పెట్టుకున్నట్టే ఎక్కడికక్కడ పెట్టుకుంటున్నారు. దానికోసం అయితే కాదు. ఇంకేదైనా కారణం ఉందేమో తెలీదు. అటు అనిత తర్వాతన ఆహ్, మంత్రి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి ఇట్లాంటి వాళ్ళు మొత్తం తెలుగుదేశం వాళ్ళు ఒక ముగ్గురు, జనసేన వాళ్ళు ఒక ఇద్దరు అటెండ్ కాలేదు. అంటే సీరియస్‌నెస్ తగ్గుతోందని రేపు పొద్దున బాబు గారు కోపగిస్తారని చూడాలి.